ఎక్కడ చూసినా వైటమిన్ సి సీరం వాడండి అని. విటమిన్ సి సీరం మన స్కిన్ని కొంచెం శరీరం అంతా ఒక నెల రోజుల్లో అసలు ఎక్కడో కలర్ మారిపోయింది అన్నట్టు మనకి యాడ్స్ కనిపిస్తున్నాయి. గ్లూటాథైన్ నిజంగా పనిచేస్తుందండి? సో బట్ మెయిన్గా దాని పని ఏంటి, ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్. వాట్ ఈస్ అ గుడ్ రెజిమెంట్ టు హ్యావ్ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి? సో మన ఆహారంలో మెయిన్గా అంటే రెటినాల్ రాసుకున్న వాళ్ళు సన్ స్క్రీన్ రాసుకోకపోతే చాలా డ్యామేజ్ జరుగుతుంది అవుతుంది కంపల్సరీగా. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. శరీర ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు మనం ఒక చాలా కీలకమైన, అంటే ఎక్కువ శాతం మనకి ఎక్స్పోజర్కి గురయ్యే ఒక శరీర భాగం గురించి మర్చిపోతూ ఉంటాం. అదేమిటంటే మన చర్మ పరిరక్షణ అండ్ తద్వారా సంభవించే అనేక కండిషన్స్ ఇప్పుడు బాగా కామన్ అయిపోయాయి. దానివల్ల పిగ్మెంటేషన్, ఇంకా అమిలాయిడోసిస్, ఇంకా అనేక రకాల సమస్యలు మనందరినీ బాధపెడుతున్నాయి. సో ఇవాళ మనం చర్మం గురించి, అలాగే తల వెంట్రుకల గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ భావన నూకల సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద స్కిన్. భావన గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. డాక్టర్ భావన, స్కిన్కి గతంలో అసలు ఏమి చేసేవారు కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వైట్నింగ్ ట్రీట్మెంట్స్ అని, లేజర్లని, అవన్నీ చాలా పాపులర్ అయిపోయాయి. దానికి కారణం ఏంటండి? ముందులాగా లేదు, లైక్ ది ఎన్వైరన్మెంట్, ద పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. అండ్ అలాంగ్ విత్ దట్ పీపుల్లో కూడా అవేర్నెస్ పెరిగింది. అండ్ దే వాంట్ టు లుక్ ప్రెజెంటబుల్ ఆఫీసెస్లో, జాబ్స్లో ఏదన్నా కానీ. అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ స్కిన్, హెల్తీ స్కిన్, నాట్ జస్ట్ వైటనింగ్ బట్ జస్ట్ దే ఆర్ మోర్ అవేర్ ఆఫ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది బాగా స్టార్ట్ అయింది. అండ్ దే వాంట్ టు హ్యావ్ హెల్తీ స్కిన్ మోర్ దెన్ గ్లోయింగ్ స్కిన్. సో ఆ హెల్తీ స్కిన్ కోసం ఇప్పుడు రకరకాల ప్రొసీజర్స్ వచ్చాయి. యా, అండ్ కొన్ని కామన్గా బాగా పాపులర్ అవుతున్న ప్రొసీజర్స్ గురించి, సప్లిమెంట్స్ గురించి అడగబోతున్నాను డాక్టర్ భావన. షూర్. మనం లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ వైటమిన్ సి. ఎక్కడ చూసినా వైటమిన్ సి సీరం వాడండి అని పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఈ కాంపోనెంట్ని ఇంక్లూడ్ చేసేసి రకరకాల క్రీమ్లు, ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. సో వైటమిన్ సి నిజంగా అబ్జర్వ్ అవుతున్నా మన స్కిన్లోకి? యా, సో వైటమిన్ సి యాజ్ యూ నో ఆస్కార్బిక్ యాసిడ్ అంటాము. సో అది మెయిన్గా సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది, లైక్ పపాయాస్, ఆరెంజెస్, వీటిలో మెయిన్, లైక్ లెమన్ ఆల్సో. సో ఇది ఏంటంటే స్కిన్ మీద పెట్టుకున్నప్పుడు ఇట్ హెల్ప్స్ ఇన్ రిస్టోరింగ్ ద లైక్ గ్లోయింగ్ ఆఫ్ ద స్కిన్ అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. డెఫినెట్గా స్కిన్ నుంచి అబ్జర్వ్ అయితే అవుతుంది. అండ్ విటమిన్ సి సీరం మన స్కిన్ని కొంచెం యాజ్ వీ యూజ్ లాంగ్ టర్మ్లో వాడే కొద్దీ కొంచెం బ్రైటన్ చేస్తుంది అనమాట. రైట్. కానీ అలోన్ స్కిన్ మీద పెట్టుకోవడం ఒకటి సరిపోదు, యూ ఆల్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. యా, వైటమిన్ సి శరీరంలో కూడా అబ్జర్వ్ అవ్వాలి. ఎంత వైటమిన్ సి తీసుకుంటే మనకి నిజంగా ఒక డిఫరెన్స్ వచ్చే లెవెల్లో అది పనిచేస్తుంది మన చర్మంపై, చర్మ ఆరోగ్యంపై? అంటే ఇప్పుడు డైలీ లిమ్సీ క్యాప్సూల్స్ అని వస్తాయి కదా, 500 mg, దట్ ఈస్ హెల్ప్ఫుల్. అది చాలు, రోజుకొకటి వేసుకోవడం సరిపోతుంది. అది కాకుండా మీరు ఫ్రూట్స్ తినడం సరిపోతుంది, లైక్ డైలీ ఒక ఆరెంజ్ ఆర్ డైలీ 1 glass లెమన్ వాటర్. సో ఇవన్నీ న్యాచురల్గా మనకి వచ్చే వైటమిన్ సి సోర్సెస్ అనమాట. రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ విటమిన్ సి సీరం ఏంటంటే మన స్కిన్ మీద ఇప్పుడు ఉన్న చిన్న చిన్న బ్లెమిషెస్ 30 దాటిన తర్వాత ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. సో సైడ్స్లో వీ కెన్ సీ దోస్ రింకిల్స్. ఆ రింకిల్స్ తగ్గడానికి, మైనర్ డ్యామేజ్ని కవర్ చేయడానికి విటమిన్ సి హెల్ప్ అవుతుంది. రోజు మన రొటీన్లో ఒక పార్ట్ లాగా పెట్టుకోవచ్చు. డ్రాస్టిక్గా చాలా డిఫరెన్స్ వచ్చేసి తెల్లగా అయిపోతాం అనేది మాత్రం తప్పు, అది భ్రమ. అంటే మనకి యాడ్స్ లో చూపించేవన్నీ కూడా కొన్ని కొంచెం ఎగ్జాజరేషన్స్ ఉంటాయి కొంచెం. యా. అలాగే ఇప్పుడు చాలా కామన్ గా మనం వింటున్న కొన్ని పదార్థాలు, గ్లూటాథయాన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల శరీరం అంతా ఒక నెల రోజుల్లో అసలు ఎక్కడో కలర్ మారిపోయింది అన్నట్టు మనకి యాడ్స్ కనిపిస్తున్నాయి. గ్లూటాథయాన్ నిజంగా పనిచేస్తుందండి? గ్లూటాథయాన్ కూడా ఒక టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అండి. సో అదేం చేస్తుందంటే మన బాడీలో మెలనిన్ని కలర్ మారుస్తుంది అంతే. మనం ఇండియన్స్ వీ హ్యావ్ అ టైప్ ఆఫ్ మెలనిన్, ఓకే, అది మనం కొంచెం బ్రౌన్ స్కిన్ కలర్ ఉంటాం. సో ఫారెన్ పీపుల్కి ఏంటంటే కొంచెం అనదర్ టైప్ ఆఫ్ మెలనిన్ ఉంటుంది, అది కొంచెం లైటర్ స్కిన్ టోన్ ఇస్తుంది. సో గ్లూటాథయాన్ ఏం చేస్తుందంటే ఆ లైటర్ మెలనిన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో అది వాడే కొద్దీ మనం యూజువల్గా కొంచెం లైట్ అవుతాము అనేది నమ్మకం అనమాట. రైట్. సో బట్ మెయిన్గా దాని పని ఏంటి, ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇట్ హెల్ప్స్, మీ బాడీకి యాంటీ ఆక్సిడెంట్ లాగా హెల్ప్ అవుతుంది అంతే. దానివల్ల ఇతరత్ర మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయని వింటున్నాము. అంటే డెఫినెట్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అంటే స్కిన్ రీజువనేట్ అవుతుంది. స్కిన్ లోనే కాదు, బాడీ, లివర్ ఆల్సో. ఏమైనా టాక్సిక్ రాడికల్స్ ఉంటే అవి వెళ్ళిపోయి లివర్ మళ్ళీ బాగా పనిచేస్తుంది అట్లా. అంటే దీనివల్ల ఉన్న డిసీజెస్ అన్ని పోతాయని నేను చెప్పట్లేదు, చెప్పలేం కానీ కొంతవరకు ఆఫ్సెట్ చేస్తుంది మనకి జరిగిన
సహజమైన డ్యామేజ్ ఇప్పుడు మనం తినే ఫుడ్, జంక్ ఫుడ్, ఆల్కహాల్ ఇవన్నీ దే ఆల్ కాజ్ డ్యామేజ్ టు అవర్ బాడీ ఆర్గన్స్. సో ఆ డ్యామేజ్ ని ఫ్రీ రాడికల్స్ అంటాం మనం. అవును. ఆ ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ లాగా గ్లూటథైన్ పనిచేస్తుంది. నిజానికి క్యాన్సర్లో రేడియేషన్ థెరపీ తర్వాత గ్లూటథైన్ ట్రై చేస్తే ఇది వైటనింగ్ అనే ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉందని చెప్పి కనుగొని తర్వాత ఇట్ బికేమ్ సడన్లీ వెరీ పాపులర్. గ్లూటథైన్ లో టాపికల్ గా మనకి ఇంజెక్షన్స్ తీసుకోవడం అంటే స్కిన్ లో కూడా ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది ఇతర దేశాల్లో ఇట్ ఇస్ బీయింగ్ డన్. మనకి ఇస్ ఇట్ FDA అప్రూవ్డ్? ఇట్ ఈస్ నాట్ FDA అప్రూవ్డ్, దేనికి లేదు గ్లూటథయోన్. బట్ ఉన్న వాటిల్లో IV గ్లూటథయోన్ బాగా పనిచేస్తుంది. అంటే ఫర్ స్కిన్ వైట్నింగ్ ఆర్ ఎనీథింగ్ అది అబ్జార్బ్ అవ్వడానికి IV గ్లూటథయోనే బెటర్. బికాస్ ఓరల్గా మనం తీసుకునేది ఆర్ స్కిన్ పైన పెట్టేది ఆర్ స్కిన్ పైన ఇంజెక్ట్ చేసేది అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. రైట్. ఓకే, స్కిన్ పైన పెట్టేది ఎప్పుడు కూడా అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. ఓరల్ గా తీసుకోవడం అనేది బెటర్ అంటారు. ఓరల్గా కూడా అంటే ఫస్ట్ పాస్ మెటబాలిజం అని ఉంటుంది. సో అది మనం తీసుకునే ప్రతి ఫుడ్ మొత్తం అబ్జర్వ్ అవ్వదు కదా, అట్లా గ్లూటథయోన్ కూడా చాలా వరకు అబ్జర్వ్ అవ్వదు. సో అందుకని IV గ్లూటథయోన్ బెటర్ ఉన్న వాటిల్లో. రైట్. అంటే సహజంగా ఏంటంటే మనకి డార్కర్ స్కిన్ని మనం యాక్సెప్ట్ చేయకపోవడం అనే ఒక సోషియలాజికల్ కాన్సెప్ట్ నుంచి వచ్చిన ఇవన్నీ. సో మీరు ఒక కాస్మెటాలజిస్ట్గా అండ్ ఆల్సో యాజ్ అ క్లినిషియన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఇన్ అడ్వైజింగ్ ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదని? ఇప్పుడు రైట్ నౌ ఇది చాలా అయిపోయింది, అందరూ వచ్చి స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ అడుగుతున్నారు. ఇంతకు ముందులాగా లేదు. ఇంతకు ముందు స్టార్టింగ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఐ హ్యావెంట్ సీన్ ఇన్ ది కేసెస్ ఫర్ స్కిన్ వైట్నింగ్. అదే వాళ్ళు వచ్చి అంటే లైట్నింగ్ కోసం అడిగినప్పుడు ఐ టెల్ దమ్ ఏం కోర్స్ ఉంటుంది, ఏం చేయొచ్చు అని. కానీ ఏంటంటే వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ దట్ ఏం చేసినా కానీ మనం ముందు కలర్ కంటే ఎక్కువ కలర్ అయితే రాలేం. సహజంగా అంటే మనకి పొల్యూషన్ వల్ల కానీ ఇతరత కారణాల వల్ల కొంత డార్కెన్ అయితే దాన్ని ఆఫ్సెట్ చేయడానికి కొంత పనిచేస్తుంది తప్ప మన కలర్ని మించి వేరే కలర్ వచ్చేయడం అనేది మామూలుగా జరగదు. రైట్. ఇదే క్రమంలో మాట్లాడుకుంటూ ఈ మధ్య మనకి కోజిక్ యాసిడ్ అని తర్వాత నయాసైనమైడ్ అని ఇవన్నీ చాలా పాపులర్గా చూస్తున్నాం. అంటే ఇవన్నీ మనకి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయి తెలిసి తెలియక చాలా మంది వెళ్ళి ఓవర్ ద కౌంటర్ లో పర్సంటేజెస్ కొనేసుకుని వాడేస్తున్నారు. ఈజ్ ఇట్ అడ్వైజబుల్? చెప్పే కోజిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ అనేవి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. అంత హామ్ ఏమి ఉండదు వాటి వల్ల. కానీ ఇంకా అదర్ ప్రోడక్ట్స్ లైక్ హైడ్రోక్వినన్ అని మీరు వినే ఉంటారు, దానివల్ల ఇంకా చాలా హామ్ అయ్యి వాళ్ళు స్కిన్ డార్కెన్ అయిపోయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ కోజిక్ యాసిడ్ మైల్డర్ వేరియంట్ అనమాట. సో బట్ ఎవరైనా సరే డర్మటాలజిస్ట్ని అడిగి ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ టు బీ ప్రిస్క్రైబ్డ్ బై డర్మటాలజిస్ట్. అదేంటంటే స్కిన్ని బ్రైటన్ చేస్తుంది ఇన్ ఎ లాంగ్ టర్మ్. సో బట్ ఎనీథింగ్ ఎక్కువ రోజులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం బెటర్. ఇప్పుడు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చేసాయండి స్కిన్కి. కానీ ఓవరాల్గా మీరు ఈ ఫేషియల్స్ చేయించడం రెగ్యులర్గా అన్నది అదర్ దెన్ ఎక్స్ఫోలియేషన్ క్లెన్సింగ్ తప్ప నిజంగా మనకి ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే అంత ఈ ఫేషియల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల జరుగుతాయండి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ క్లాసిక్ ఫేషియల్స్. అంటే ఫేషియల్స్ వల్ల యాంటీ ఏజింగ్ అనేది అంత ప్రిడామినెంట్గా కనిపించదండి. మెయిన్గా అదేంటంటే మన పైన డెడ్ స్కిన్ తీసేస్తుంది. ఫేషియల్స్ అండ్ కెమికల్ పీల్స్ అవి చేసేది మెయిన్గా అదనమాట. సో ఏంటంటే మీరు ఇప్పుడు ఒక 1 month తిరిగేసి బాగా పని చేసి టయర్డ్ అయిపోయినప్పుడు మీ ఫేస్లో అది కనిపిస్తుంది. సో వన్స్ యూ రిమూవ్ ఆల్ దట్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తారు. అంతేకాని అది వేళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అనేది కొంచెం అతిశయోక్తి అనాలి. ఏదేమైనా మీరు అన్నట్టుగా ఇంటర్నల్గా ఆరోగ్యం బాగుంటే అది స్కిన్ మీద కనిపిస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ గట్ హెల్త్ బాగుండాలి, అలాగే డైజెషన్ అండ్ అలాగే ఇంకా ఇతరత్ర మనకి కావాల్సిన ఫిట్నెస్ అది ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, హైడ్రేషన్ ఉండాలి. సో వీటన్నిటికీ డాక్టర్ భావన మీరు చెప్పే చిట్కాలు ఏంటండి? వాట్ ఈస్ అ గుడ్ రెజిమెన్ టు హ్యావ్ ఫర్ సంబడి, ఫర్ ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి? సో మన ఆహారంలో మెయిన్గా అంటే లీఫీ వెజిటబుల్స్, ఎగ్స్, ప్రోటీన్ ఫుడ్ కావాలి. అండ్ డైలీ కాల్షియం ఇంటేక్ లైక్ మిల్క్ ఇది ఇంపార్టెంట్. అండ్ లైక్ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, ఫిష్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇలాంటి పోషకాహారం తీసుకోవాలి. అండ్ నేను పూర్తిగా జంక్ ఫుడ్ మానేయమని చెప్పను, కానీ కొంచెం తక్కువ లెవెల్లో పెట్టుకుంటే మంచిది. అదేంటంటే మనం 30 అయిన తర్వాత ముందులాగా మన బాడీ మెటబాలిజం కూడా ఉండదు, స్లోగా చేంజెస్ అవుతూ ఉంటాయి కదా. సో అదంతా మనం డైజెస్ట్ చేసుకొని ప్రాపర్గా పెట్టుకునేంత హెల్ప్ బాడీకి కావాలన్నమాట. సో ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి, ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఎక్సర్సైజ్ చేయాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్, అట్లీస్ట్ ఒక 1/2 hour జస్ట్ ఫర్ యువర్ బాడీ టు
అంటే ఇట్లా లేజీ స్టేట్ నుంచి కొంచెం యాక్టివ్ ఉండడానికి ఎక్సర్సైజ్ కావాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ హైడ్రేషన్. స్కిన్ ఒకటనే కాదు, మొత్తం బాడీ ఆర్గన్స్కి హైడ్రేషన్ హెల్ప్స్. డైలీ ఒక 3-4 లీటర్స్ వాటర్ తాగడం అనేది. రైట్. అండ్ స్కిన్ పరంగా చెప్పాలంటే సన్ స్క్రీన్ ఇస్ కంపల్సరీ. ఇది అంటే నేను ఊరికి తెల్లగా ఉండడానికి అని చెప్పట్లేదు, స్కిన్ హెల్త్ కోసం కూడా. యాక్చువల్లీ సన్ స్క్రీన్ హెల్ప్స్ ఇన్ డిక్రీజింగ్ స్కిన్ క్యాన్సర్స్. సో సన్ స్క్రీన్ అనేది ఒక మస్ట్ అండ్ షుడ్ గా స్కిన్ కేర్ రొటీన్ లో పెట్టుకోవచ్చు. సన్ స్క్రీన్ అనేది అది ఇదివరకు లేనంతగా ఇప్పుడు మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. అవునవును. యా. సో SPF 30 అంటే ఏమిటి? SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అని దాని మీనింగ్. సో అదేంటంటే మన స్కిన్ని ఎంత శాతం ప్రొటెక్ట్ చేయగలదు సన్ నుంచి అని. SPF 30 అంటే ఇన్ని టైమ్స్ సన్ స్క్రీన్ లేకపోతే అండ్ ఉన్నదానికి డిఫరెన్స్ ఇన్ని టైమ్స్ బెటర్గా ప్రొటెక్ట్ చేయగలదు అని. సో SPF 30 ఉంటే ఇట్ హెల్ప్స్. అంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నారు అనుకోండి, మీకు అయ్యే డ్యామేజ్ని ఒక 30 టైమ్స్ తగ్గిస్తుంది. ఓకే. సో అది పెట్టుకోవడం అండ్ అది రీఅప్లై చేసుకోవాలి. లైక్ ఎవ్రీ 3-4 అవర్స్కి రీఅప్లై చేసుకోవడం అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ స్కిన్ హెల్త్ అనమాట. మామూలుగా కాస్మెటిక్స్లో మిక్స్ అయిన సన్ స్క్రీన్ ఉంటుంది కదా విత్ SPF, అది ఇస్ ఇట్ ఎఫెక్టివ్ ఎనఫ్ అండి? అది అంత హెల్ప్ అవ్వదండి. అంటే డెఫినెట్గా కాస్మెటిక్స్లో ఉండేది ఏంటంటే ఆ టైమ్ బీయింగ్ ఇన్ దట్ ప్లేస్ వాళ్ళు దే ఆల్సో యాడెడ్ సన్ స్క్రీన్, అంతే. అదొక ఇంగ్రీడియంట్ లాగా పెట్టారు, బట్ వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. సన్ స్క్రీన్ సపరేట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది ఇంకా బెటర్గా పనిచేస్తుంది. అంటే ఓన్లీ కాస్మెటిక్స్లో ఉన్నది అంత హెల్ప్ అవ్వదు. కాబట్టి విడిగా సన్ స్క్రీన్ ఇంటి పట్టున ఉన్నా కూడా నార్మల్ UVA UVB ఎక్స్పోజర్కి కూడా ఇంట్లో కూడా పెట్టుకోవాలని అడ్వైస్ చేస్తారు చాలా మంది. అంటే ఇప్పుడు ముందులాగా లేదు, విజిబుల్ లైట్తో కూడా వీ కెన్ సీ డ్యామేజ్. యాక్చువల్గా ఇది అంతగా తెలిసిన కాన్సెప్ట్ కాదు, ఓన్లీ UVA IR రేడియేషన్ ఇవే అనుకుంటాం, బట్ యాక్చువల్లీ విజిబుల్ లైట్ వల్ల కూడా మనకి డ్యామేజ్ అవుతుంది. అంటే డెఫినెట్గా తక్కువ లెవెల్ వెన్ కంపేర్ టు UV రేడియేషన్, కానీ డ్యామేజ్ అయితే ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి సన్ స్క్రీన్ పెట్టుకోమంటున్నాం. రైట్. అండ్ సో ఫైనలీ డాక్టర్ భావన, హెల్దీ స్కిన్కి మీరు చక్కటి చిట్కాలు చెప్పారు. బట్ ఈస్ దేర్ సంథింగ్ దట్ వీ కెన్ డూ, అంటే టు స్టాప్ యువర్ ఏజింగ్ అని యాడ్స్ చూస్తూ ఉంటాం. నిజంగానే ఇస్ ఇట్ పాసిబుల్ టు స్టాప్ ఏజింగ్? అంటే రెడ్యూస్ చేయొచ్చు, స్టాప్ చేయలేం, కానీ తగ్గించవచ్చు. డైలీ రొటీన్లో రెటినాల్ అని మీరు వినే ఉంటారు, యాంటీ ఏజింగ్ ఉన్న వాటిల్లో అయితే ఇప్పటి వరకు రెటినాల్ చాలా బాగా పనిచేస్తుంది. రెటినాల్ ఎలా పెట్టుకోవాలి? అది డైలీ నైట్ అప్లై చేసుకోవాలి, ఫేస్ క్రీమ్ లాగా చిన్న చిటికెడంతా తీసుకుంటే సరిపోతుంది మనకి ఫేస్కి అంతా. అదేంటంటే యాంటీ ఏజింగ్ డైలీ రొటీన్లో మనం ఇంక్లూడ్ చేయగలిగితే ఈవెన్చువల్లీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు కొంచెం ఏజింగ్ ఫీచర్స్ తక్కువ కనిపిస్తాయి అన్నమాట రెటినాల్ వల్ల. రెటినాల్ రాసుకున్న వాళ్ళు సన్ స్క్రీన్ రాసుకోకపోతే చాలా డ్యామేజ్ అవుతుంది. కంపల్సరీగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. సో అది చాలా ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్. కత్తికి 2 వైపులా పదునున్నట్టు. ఎందుకంటే డర్మటాలజిస్ట్ చాలా మంది రెటినాల్ రాసుకున్నప్పుడు తప్పనిసరిగా, అలాగే వైటమిన్ C రాసుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా సన్ స్క్రీన్ వాడడం అయితే చాలా అవసరం అంటున్నారు. మామూలుగా ఉండే ఈ బట్టలు డూ దే ప్రొటెక్ట్ అండి ఫ్రమ్ UVA UVB? మన బట్టల్లో అంటే ఉంటుంది డెఫినెట్గా ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. లైక్ వైట్ క్లోత్స్ ఆర్ లెస్ ప్రొటెక్టివ్, ఎందుకంటే అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అందుకని అంటే ఉంటుంది, కానీ నాట్ సో ఎఫెక్టివ్. ఇప్పుడు మీరు సన్ స్క్రీన్ ఇప్పుడు ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుంటున్నారు కాబట్టి సన్ స్క్రీన్ పెట్టక్కర్లేదు అంటే కుదరదు అనమాట. బట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మీరు చూసే ఉంటారు బట్టలకి ట్యాన్ లైన్ తెలుస్తుంది కదా మనకి. సో ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, బట్ యూ కాంట్ సబ్స్టిట్యూట్ దట్ ఫర్ సన్ స్క్రీన్ అనమాట. అండ్ సన్ స్క్రీన్ మామూలుగా మెడకి ఆల్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్కి రాసుకోవడం బెటర్ అండి? అవునండి, అన్ని ఎక్స్పోజ్. హ్యాండ్స్కి మనం ఎవరు చెప్పరు, అంటే చాలా ఫ్రీక్వెంట్గా మర్చిపోతూ ఉంటాము, కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫేస్తో పాటు నెక్ అండ్ హ్యాండ్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. రైట్. అండ్ దీన్ని చాలా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్తే చాలా ఎక్కువగా ఒకవేళ మనకి డ్యామేజ్ జరిగితే సన్ డ్యామేజ్, వాట్ డస్ ఇట్ కాజ్ అండి? అంటే సన్ డ్యామేజ్ వల్ల చాలా వచ్చే డిసీజెస్ అనేవి ఉంటాయి, అనార్థాలు. సో అంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి అనమాట, ఇట్లా సెబోరిక్ కెరటోసిస్ ఇలాంటివి అంటాము, కానీ అవన్నీ మైల్డే. ఉన్న వాటిల్లో సివియర్ అంటే స్కిన్ క్యాన్సర్ కాజ్ చేయవచ్చు, స్కిన్ క్యాన్సర్ కూడా రావచ్చు దానివల్ల. కాబట్టి ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో డెఫినెట్గా ఐ థింక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, చర్మాన్ని ఆరోగ్యకరంగా, బికాస్ ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్యారియర్ మన ఇంటర్నల్ ఆర్గన్స్కి కూడా. సో తప్పకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం అంటారు. డాక్టర్ భావన, థ్యాంక్ యూ సో మచ్. చాలా యూస్ఫుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ మా సాక్షి ప్రేక్షకులకి. థ్యాంక్ యూ. నమస్కారం అండి.